హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న పురుషోత్తముడు మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక ఫ్యామిలీ డ్రామాగా వచ్చింది ఈ మూవీ. అయితే స్టోరీలోకి వెళ్తే రామ్ లండన్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఇండియాకి వస్తాడు. రామ్ ఫాదర్ రామ్ కంపెనీ CEO చేయాలని నిర్ణయించుకుంటారు. వాసు రామ్ కంపెనీలో 50% షేర్స్ ఉండడంతో రామ్ CEO చేయడానికి ఒప్పుకోరు. CEO కావాలంటే రామ్ 100 days నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఒక కండిషన్ పెడుతుంది. రామ్ ఆ కండిషన్ ఒప్పుకున్నాక ఏం జరిగింది? కోటీశ్వరుడైన రామ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? హీరోయిన్ అమ్ములు రామ్ లైఫ్ లోకి ఎలా వచ్చింది? చివరికి రామ్ CEOగా అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ కదా. స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఏదైనా మ్యాజిక్ చేస్తారా అంటే అవుట్డేటెడ్ డ్రామాటిక్ వేలో చూపించారు మూవీని. అయితే ఫస్ట్ హాఫ్ లోని కొంతవరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్ బాగాలేదు. ఫార్మర్స్ గురించి మనం చాలా మూవీస్ లో చూసినలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కామన్ మ్యాన్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగానే ఉన్నా, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ డ్రామా కొంతవరకు ఓకే. క్లైమాక్స్ సీక్వెన్స్ కొని హీరోయిన్ గ్లామర్ కానీ మూవీకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్న, ఎగ్జిక్యూషన్ సరిగ్గా రాసుకోలేరు. ముఖ్యంగా ఫార్మర్స్ సీక్వెన్స్ లో వచ్చే సీన్స్ కానీ చాలా సీన్స్ కానీ లాజిక్ లేకుండా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా స్టోరీకి వస్తూనే ఉంటాయి. పోనీ లవ్ స్టోరీ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా అని అనుకుంటే అది కూడా చాలా మూవీస్ ని ఇన్స్పైర్ అయినట్టే ఉంటుంది. విలన్స్ రోల్ కూడా సరిగ్గా డిజైన్ చేసుకోలేరు. కాస్టింగ్ కూడా కరెక్ట్ గా లేదు. యాక్టింగ్ రానట్టు యాక్ట్ చేస్తారు విలన్స్ అయితే. చాలా వరకు మూవీలో లవ్ ట్రాక్ ఉండంటే ఎంటర్టైన్మెంట్ కూడా క్రింజ్ కామెడీ, హీరో ఎలివేషన్ సీన్స్ అన్ని అనవసరం లేదనిపిస్తుంది మూవీ స్టోరీకి అయితే. ఓవరాల్ గా ఈ పురుషోత్తముడు మూవీ నాకైతే నచ్చలేదు. నేనైతే చూడమని రికమెండ్ చేయను. ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పురుషోత్తముడు మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.